కృష్ణముకుందా కన్నే కృష్ణంగా జడతో నా మనసు లాగేసిందా మృదువదన పతినై పరిపాలించలా చలో స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు, ఎవరి ఉన్న దాని ఫ్రెండ్ను పేచేస్తారు. శవాన్ని రోడ్ల మీద తీర్చుకురండి. నీ అన్న శవాన్ని కట్టెల మీద కాదు, వీళ్ళ శవాల మీద తగలబెడతా. లేదన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? నేనెక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు. వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతోనైనా అర్థమై ఉండాలి. అర్థం కాలా? ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం, చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురు
స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, ఎవరైనా పవరైనా నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. అన్ని టచ్ చేస్తాను. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా సిటీ కొట్టు. ఏయ్! రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉంది. బ్లడ్ ఫుల్. అసలు రాజకీయం పుట్టింది మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు? నన్ను అనవసరంగా గెలుపుతున్నావు. నాకు తిక్క రేగిందంటే చంపేస్తా, లేకపోతే చస్తా. నువ్వు భయపెట్టడానికి ఓటని అనుకున్నావా బే? షూటర్ని రాజుబారేస్తా కొడక్కా. Don't shout again! Don't shout again! ఏదో సవర్ తీయాలంటగా? ఏం సవర్ తీయాలి? ఎంపీని కొట్టడం ఏంటి? అతనేమన్నా నీ పని నుంచి అనుకున్నావా? లీడర్ వేదవసోది అడిగా జట్టు బయటికి రావాలి. రాడు రానివ్వను. నెక్స్ట్ బహుశా మీకు మా గురించి తెలియదు అనుకుంటా. నేను అంత దూరం ఆలోచించను. ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచను. నెక్స్ట్ రిస్క్ ఆలోచించండి. రిస్కా నాకా? మీకు చిన్న పెట్ట కదా చెప్తాను వినండి. ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు. ఎదురుగా ట్రైన్ వస్తుంది. వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి ముందు వెళ్ళిపోయింది. నేనేమంటారు? రిస్క్ చేయడం. ఇదే కదా ఇంకోలా చెప్తా వినండి. రైలు పట్టాల మీద ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. వెనకాల ట్రైన్ వస్తుంది. వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి ముందు వెళ్ళిపోయింది. నేనేమంటారు? రిస్క్ చేయడమే. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. వచ్చి పడవస్తా. ఆ పవర్ ఏంటో తెలియక మాట్లాడుతున్నావు. పవరా నీదా? నీ తలరాత డిసైడ్ చేసేది పైనుంచి వచ్చే కవర్. నా తలరాత డిసైడ్ చేసేది ఒంట్లో ఉన్న నా పవర్. నీది లాటరీ, మాది హిస్టరీ. నీ హిస్టరీలు మా దృష్టిలో చిత్తు కాగితాలాంటివి. మేము అక్కడ స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ గాలికి ఎగిరిపోతారు. ఇలా చిత్తు కాగితాలు అనుకుని ఒక రాంగ్ స్విచ్ ఆన్ చేశారు. సింహం నిద్ర లేచి గడప దాటి జనంలోకి వచ్చి గర్జిస్తే ఆ గర్జనకు మీ చేపే మారిపోయింది. పెంచిన స్ఫూర్తి జనంలో ఉంది. ప్రతి పడి నరంలో ఉంది. ఉంటుంది. ఆయన పేరు చెబితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరామా చరిత్రల గురించి కామెంట్ చేసేది. హిస్టరీ రిపీట్ అవుద్ది. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఏ స్టేట్ గురించి అయితే మాట్లాడావు అదే స్టేట్ లో, ఏ సీట్ గురించి అయితే మాట్లాడావు అదే సీట్ లో జితేంద్రని తీసుకొచ్చి కూర్చోబెడతా. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. ఏయ్! ఓకేనండి, సాంగ్ అయితే చాలా బాగా చేశారు. వైపు पर्दे के गिरते ही पर्दे के उठते ही It's magic, it's magic, it's magic, it's magic.
It's magic, it's magic. It's magic, it's magic. It's magic, it's magic. It's magic. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి నచ్చితే మీ అందరు గట్టిగా చెప్పట్లు. ఇంత చక్కటి అవకాశం కల్పించిన కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా అయిపోలేదు తమ్ముడు, ఇంకా ఉంది. ఓకే, మరి రేపు ఇదే స్టేజ్ మీద మిమ్మల్ని అందరినీ ఆలోచించడానికి జూనియర్ మెగాస్టార్ చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, స్టైలిష్
ఈరోజు చూసినట్టయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. తమ్ముళ్ళు ఇదేమని వస్తే అందరూ ముందు పోవాలి, మహిళలు ముందు పోవాలి, రాష్ట్రం కూడా ముందు పోవాలి, మా సీను కూడా ముందు పోవాలి. ఎవరైతే గట్టిగా చప్పలు కొడతారో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తాం. తమ్ముళ్ళు గట్టిగా చప్పలు కొట్టాలి. ఈ విధంగా ఉంటుంది. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు వాయిస్ ఇమిటేట్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటే, డిషగా ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఈవేళ మీ అందరికీ ఒక్కడే చెప్పదలుచుకున్నా, మీకు చేసినటువంటి ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క అవ్వ, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క తాతకు ఒక్కడే చెప్తా ఉన్నా, ఎవరైతే గట్టిగా చప్పలు కొడతారో వాళ్ళందరి ఖాతాలోకి నేరుగా 10,000 జమ చేస్తారు. తమ్ముళ్ళు గట్టిగా చప్పలు కొట్టాలి. ఈ విధంగా ఉంటుందన్నా. గట్టిగా చప్పలు కొట్టడం నచ్చితే చిటికలు వేస్తారా? ఎలా వేసినా పర్లేదు. అలాగే మన కేఏ పాల్ గారు అందరికీ తెలుసు కదా. కేఏ పాల్ గారు వాయిస్ ఇమిటేట్ చేసే విధంగా ఉంటుందంటే, 180 డేస్ తిరిగినా బాబు సతీష్, 180 డేస్ తిరిగాను. ఏంటి ఫాలింగ్ ఇందాక వస్తుంటే పోలవరం సెంటర్లో 60-70 సెల్ఫీలే. నేను కనుక సీఎం అయితే ఏపీ రాజధాని పోలవరం చేసేస్తాను. నేను కనుక సీఎం అయితే ఆధార్ కార్డు మర్చిపోండి, పాస్పోర్ట్ మర్చిపోండి, అన్నిటికీ ఒకటే కార్డు, మా సత్యనారాయణ గారు ఏటీఎం కార్డు. తమ్ముడు నేను కనుక సీఎం అయితే మగవాళ్ళందరికీ రేషన్ కార్డు మీద, ఆడవాళ్ళందరికీ రేషన్ కార్డు మీద ఒక పట్టు చీర ఇస్తాను తల్లి. ఓకేనా? నువ్వు ఇక్కడ లాస్ట్ వరకు ఉన్నావు కాబట్టి నీకు 2 పట్టు చీరలు ఇస్తాను. తమ్ముడు మీ అందరికీ ఉద్యోగాలు కావాలో వద్దా? అందరూ వైజాగ్ వచ్చాను. ఫ్లైట్ ఎక్కుతారా? ఫ్లైట్ ఎక్కలే. నేను కనుక సీఎం అయితే ఏపీ డిప్యూటీ సీఎం మా సీనునే చేసేస్తాను. థ్యాంక్ యూ. నచ్చితే గట్టిగా చప్పలు కొట్టండి అందరూ. అన్న 130 రూపాయలు అనుకుంటా బాటిల్, 130 కదా. అదే ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి అందరూ హుషారుగా. సరదాగా మాకు చిన్నపిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఇందాక మీ అందరి కోసం ఒక మంచి ఐటెం చేస్తాను. మోటు బదులు ఎంతమంది చూస్తారు నన్ను అక్కడ? మోటు బదులు వాయిస్ లిమిట్ చేసే విధంగా ఉంటుందంటే, మోటు వచ్చి మాట్లాడుతున్నాడు. అన్న మీరు కూడా నచ్చితే వాయిస్ గట్టిగా చప్పలు కొట్టండి. ఓకేనా? అదే తెప్పుడే 130 ముసలుడికాయ అదే కదా. మరి ఇంత చక్కటి సౌండ్ అందించినటువంటి మా టీపీపీ సౌండ్సా? మా టీపీపీ సౌండ్స్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు. దెబ్బడే. అలాగే చిన్నపిల్లల కోసం మోటు బదులు మోటు వచ్చి మాడుతున్నాడు. బండి మీద ఉన్నారు బంగారు తల్లి, వింటున్నావా? మోటు వచ్చి ఇలా మాడుతుంటే, సమోసాలు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేదు. అరే బద్రి 2 సమోసాలు. నచ్చితే ఏం చేయమన్నా? నచ్చితే గట్టిగా క్లాప్స్ కొట్టున్నాను కదమ్మా. పత్తులు వచ్చి మాట్లాడుతున్నాడు. అదే 130 కదా. 130 వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాం. 130 కదా. ముసలోడేనా? ముసలోడికాయ కదా. అలాగే పత్తులు వచ్చి మాడుతున్నాడు. ఏ మాట మరి మట్టి బర్రా పరిగెత్తు, వెనకాల జాన్ వస్తున్నాడు. ఈ జాన్ అవుతాడు. గట్టిగా చెప్పాలి. ఈ జాన్ అవుతాడు డౌన్, ఈ జాన్ అవుతాడు డౌన్. నెంబర్ 1 నెంబర్ 2 వెనకాల కదా బండి వేస్తాడు. అయ్యమ్మో
అయ్యమ్మా చింగం ఇన్స్పెక్టర్ చింగం చింగం చేతుల నుంచి తప్పించుకుంటాం ఇంపాసిబుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా చట్టం మీద ఒట్టు భరత మహాత మీద ఒట్టు అంకుల్ గారి మీద ఒట్టు అరే నాకు మిమిక్రీ చేయడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది ప్రాణమిత్రులు సోదరులు వచ్చిన గట్టిగా చప్పలు కొట్టండి ఇప్పుడు కొన్ని ట్రెండింగ్ వాయిస్ ఉన్నా నేను వాయిస్ చేస్తానే అవదో మీరు చెప్పాలి హీ హీ ఉరి నిచ్చుడా నిర్మార్గుడా అమావాస్య నుంచి పుట్టినాడా ఎందుకు మా ప్రాణాలు ఇష్టం రా మా ప్రేష రా హీ అలీబాబా ఎవరన్నా అలీబాబా సుమన్ సూపర్ అందరు బిగ్ బాస్ వస్తున్నారు అయితే అరే మామయ్య ఇంకో చెప్తున్నా అరే నా వల్లనే ప్రాబ్లమ్ అయితే వెళ్ళిపోతారు ఇడకించి రాహుల్ రామకృష్ణ అన్న మీ పేరేంటన్నా కాజా తేజనా తేజకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఇంత టాలెంటెడ్లో ఉన్నావు వీటివి గణేష్ మొత్తం ఏంటి పేరు చెప్పేస్తున్నాడు సూపర్ అన్న తేజాన్ని గట్టిగా చప్పలు కొట్టాలి 10 కేజీల బంగారం పట్టుకెళ్ళిపోరా మళ్ళా కొనుక్కుంటా నా ఆస్తి పట్టుకెళ్ళిపో మళ్ళా సంపాదించుకుంటా నా హార్ట్ నవ్వు స్వప్న బుద్ధి పుట్టేస్తారా స్వప్న ఊరమైతే నేను మెరపని స్వప్న సంక్రాంతి ముగ్గైతే నేనందరూ గొప్పమని ప్రకాష్ ఓకే అలాగే మా కుర్రాల కోసం బాపట్ల దొరక వాయిస్ అడిగాడన్నా వైట్ షర్ట్ వేసుకున్న అన్న పేరేంటి ఉడియమ్మ బంటి అన్న స్వీట్ నేమ్ చెప్పి నీ పేరు కళ్యాణ్ ఆ కళ్యాణ్ అన్న బాపట్ల దొరక వాయిస్ అడిగాడు